అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్‌లో నాకు కొన్ని విషయాలు నచ్చినవి ఉన్నాయి. ముందు అవి చెప్పేస్తా మర్చిపోకుండా. సినిమా గురించి నెక్స్ట్ మొట్టమొదట చాలా, చాలా బిజీగా ఉన్నా సరే, ఒక ఆడ్ టైం ఫిక్స్ అయినా సరే వచ్చి ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా స్టార్డమ్ లేని సినిమాలు అనగానే మనకు ఎక్కడో ఒక సరే ఎవరో ఒకళ్ళు ఒక కెమెరా పంపించి మొత్తం మిగిలిన వాళ్ళందరం ఫుటేజ్ తీసుకుంటాము. ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే బయట చాలా ఫంక్షన్లు జరుగుతున్నాయి, బాగా బిజీగా ఉన్నారు. కానీ అందరూ మన అశోక్ గారు, మా పిఆర్ఓ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఒక రాంగ్ టైం, సాధారణంగా మనం ఈవెంట్లు చేసే టైం కాదు ఇది. సాయంత్రం 6కి అలాగా ప్రైమ్ టైంలో చేస్తాం కాబట్టి. సో మీడియానే ఒక సినిమా కంప్లీట్ అయిన సినిమాని ముందరికి తీసుకెళ్ళాలి, పబ్లిక్కి ఇది ఒక సినిమా ఉందని చెప్పాలి. సో ఆ బాధ్యతను ఇంత మనస్ఫూర్తిగా మీరు ఏమి ఆశించకుండా ఇంత చక్కగా నెరవేరుస్తున్నందుకు మీకు అందరికీ ఈ టీం తరఫున ధన్యవాదాలు. సెకండ్, మీరండి అవి పాపం ఒరిజినల్ యాంకర్ రాకపోతే ఫంక్షన్ చూడటానికి వచ్చినప్పుడు చేతిలో మైక్ పెట్టి మీరే యాంకర్ అంటే సాధారణంగా నేనైతే పారిపోతా. ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని మేబీ మీకు ఇది ఒక కెరీర్ అవ్వచ్చండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్ఫిడెన్స్కి నిజంగానే మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని, అందుకని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. నాకు ముచ్చటేసింది ఆవిడ అలా వెంటనే టేకప్ చేసినందుకు ఈ జాబ్ని. అండ్ మిగిలిన సినిమాలు చాలా ఈవెంట్లకు వెళ్తూ ఉంటాం, మనమే పోలు సినిమాలు ఈవెంట్లు కండక్ట్ చేసాం. కానీ నాకు 2 విషయాలు బాగా నచ్చింది. ఏంటంటే all we do have a special respect, that is nothing but ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కోరుకుంటాం. ఆ గౌరవమే ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది అనుకుంటున్నాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మొట్టమొదటగా మా లెజెండరీ డైరెక్టర్ గారు, ఆయనకు చాలా కృతజ్ఞతలు ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతకుమించి ఇంకేం మాట్లాడేది లేదు. కానీ నా గురించి నేను చెప్పకముందే మా ఎడిటర్ గారు కావాల్సినంత చెప్పేశారండి ఫస్ట్. తర్వాత మా డైరెక్టర్ గారు చెప్పారు. ఇంక వీళ్ళందరి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇక్కడ యాక్టర్సే కాదండి, టోటల్ క్రూ అంతా చాలా బాగా సపోర్ట్ చేసి ఈరోజు మేము ఇక్కడ నిలబడినామంటే కారణము కేవలము మా శివ సర్వాణి ఎడిటర్ గారు. సార్ ప్లీజ్ కమ్ సార్. క్రూకి అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి చెప్పడానికి మంచి కదండి, న్యాచురల్ కథ. మీరు టీజర్ చూసినా, సాంగ్స్ చూసినా మీకు అర్థమవుతుంది, న్యాచురల్గా ఉంటుంది. హంగు ఆర్భాటాలు ఏం కాకుండా కథలో లీనమయ్యేలాగానే పాటలు కూడా ఉంటాయి. మా లిరిసిస్ట్ గురించి చెప్పాలండి, నాకు మంచి లిరిసిస్టులు దొరికారు. శ్రీకృష్ణ, తను నర్సాపూర్ అనే విలేజ్ నుంచి వచ్చాడు. మంచి రైటర్, మంచి కసితోటి ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో అంటే ప్రేమ సినిమా పట్ల, పాటల పట్ల. ఎప్పుడు సినిమాలు పాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నర్సాపూర్ అనే గ్రామం నుంచి, అక్కడి నుంచి ఎంతో కష్టపడి చాలా ఇక్కడికి వచ్చి ఎన్నో వర్షన్స్ రాసి. హాయ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్లీ ఐ వాంట్ టు director sir and DOP, hero sir and heroine and the whole team. Special thanks for the chief guest, VN Aditya sir. Thank you sir, thank you so much for being here. Firstly, I don't think you all know me. I'm Maunika. This is my first debut film. దీని తర్వాత మూవీస్ చేశాను, బట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ మిల్. చాలా టెన్షన్ ఉండే ఫస్ట్ అయితే. ఇది ఆడిషన్ కూడా జరగలేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళి చేశాను. ఎలా ఉంటుంది టీం అంతా ఎలా ఉంటుంది అని అనుకున్నా, బట్ చాలా పీస్ ఉన్నది. అండ్ కూల్ పర్సన్స్ అందరూ, చాలా బాగుంది. కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను ఈ మూవీతో. ఫస్ట్ మూవీ ఎలా ఉంటుందని భయపడ్డా, కానీ చాలా బాగుంది. సోదరులందరికీ, మా గురువు గారు ఆర్సిఎం రాజు సార్ గారికి, మా డైరెక్టర్ గారు, హీరో ప్రొడ్యూసర్ గారు కమ్ హీరో
మరి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, మా సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ సినిమాలోనైనా జనరల్గా 5 పాటలు ఉంటే ఆడియన్స్కి, ఒక్కొక్క ఆడియన్స్కి 2-3 పాటలు అలా బాగా ఉన్నాయని చెప్తాము. కానీ ఈ సినిమాలో మీరందరూ ఇప్పుడు చూశారు, ప్రతి పాట ఏ కోణానికి అది ఒక స్పెషల్ సాంగ్గా తీర్చిదిద్దిన మన పిఆర్ సార్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక కొత్త ఆర్టిస్టులు చేసిన సినిమాకు ప్రాణం పోశారు సార్ మీరు మ్యూజిక్తో. మా చిరకాల మిత్రుడు విఎన్ ఆదిత్య గారికి, ఈ సినిమా దర్శకులు సూర్య గారికి, హీరో కమ్ ప్రొడ్యూసర్ పర్దా గోపాల్ గారికి, భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన నా మిత్రుడు సకారాం గారికి, ఎందుకన్నా నేను చెప్తాను. అట్లాగే మా అద్భుతమైన పాటలు ఇచ్చిన పిఆర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, పిట్ట కొంచెమైన కూతగనం ఉన్నట్టు నిజం శివన్ చూసి షాక్ అయ్యాను. శివన్ నువ్వు నిజంగా అసలు డిఓపి ఎంత రిస్క్ షాట్స్ చేసావు అసలు నువ్వు. హౌ కెన్ యూ హ్యాండిల్ ద కెమెరా అందట్, అంటే ఎక్కడో రాయలసీమలో ఒక మెకనస్ గోల్డ్ తీసే ఒక సిచ్యువేషన్, ఒక అద్భుతమైన వెదర్ ఉన్నటువంటి పరిస్థితి, ఒక పెద్ద పెద్ద పర్వతాల మధ్య చాలా రిస్క్ షాట్స్ చేసావు నువ్వు. అసలు రియల్లీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇద్దరు శివలు ఈ సినిమాకి కుడి ఎడమలుగా కాచి కాపాడారు. ఈ శివ శర్వాణి ఏమో ఎడిటింగ్లో, ఇంకా మా దర్శకులు సూర్య గారు అట్లాగే ఇక్కడ లుకింగ్ మోడ్రన్, వెరీ మోడ్రన్గా ఉన్నారు. కానీ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా ఒదిగి ఎదిగి అద్భుతంగా నటించిన హీరోయిన్ మౌనిక గారికి, అట్లాగే so much coming to my audio launch function, everyone. Special thanks to Aditya sir. One of my favorite movie Mansanta Nuve. So నేను ఇంత త్వరగా సార్ మీట్ అవుతానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ మై టీమ్ మెంబర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ సూర్య సార్. సో నన్ను చాలా ట్రస్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ మా మూవీకి చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీ గౌరవ డాక్టరేట్ పొందిన, యూనివర్సిటీ ఆఫ్ పీస్ యుఎస్ఏ నుంచి పొందిన విఎన్ ఆదిత్య గారు, అది అందరికీ తెలుసు, టిఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ 2006లో ఎలక్ట్ అయిన విఎన్ ఆదిత్య గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వారికి నా నమస్కారం. ఈరోజు ఆడియో లాంచ్ చేయబడి జరిగింది. సో రీసెంట్గా ఆడియో లాంచ్ అనేవి నాకు తెలిసి ఈ మధ్య జరగట్లేదు. సో సింగిల్స్ మాత్రమే వెళ్తున్నారు. సో చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం ఒక ఫుల్ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో మీరందరూ ఎలక్ట్రానిక్, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ప్లీజ్ సపోర్ట్ అస్ స్మాల్ మూవీ. సో ఇంకా ఈ మూవీ బాగా రావడానికి కారణం, ఇక్కడ అందరూ పిల్లర్సే, ఒక్కరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చెప్పడానికి లేదు. సో యూనివర్స్ అందరినీ కనెక్ట్ చేసింది, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. డే 1 నుంచి కూడా స్టోరీ రాసుకున్న దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ యూనివర్స్ కనెక్ట్ చేసింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది కూడా మన హీరో కమ్ ప్రొడ్యూసర్ గారు పార్థ గోపాల్ గారు. సో ఆయనే ఎంత కష్టాలు, మీకు తెలిసిన సినిమా తీయడం అంటే ఎంత కష్టమో. సో ఇన్వెస్ట్ చేసి దీనికోసం ప్రతి రూపాయి వెనక అతని కష్టం, అతని కుటుంబం యొక్క కష్టం ఉంది. సో ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సో ప్రత్యేకంగా నేను హీరో గోపాల్ గారికి చాలా 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 ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.